హలో గైస్, వైషు వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది. సో వాళ్ళు ఇప్పుడు పాత ఇల్లు నుండి ఇంకా వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ ఇంట్లో వైషు వాళ్ళు చనిపోయింది కాబట్టి వాళ్ళు ఇల్లు మారనమాట. ఇంకొక సంవత్సరం నుండి వేరే ఇంట్లో ఉండి మళ్ళీ అయితే ఇల్లుకి వస్తారనమాట. అదేవిధంగా వీళ్ళు వైషు వాళ్ళ అమ్మ ఏమని కోరుకుంటుంటే హరిబాబుకు ఉరి శిక్ష విధించాలి, వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది వస్తున్నారు కానీ మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు న్యాయం చేయట్లేదని చెప్తున్నారు. రీసెంట్గా అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వచ్చారు, వైషు అమ్మతో మాట్లాడారు కానీ న్యాయం చేస్తామని చెప్పారు కానీ అతను ఇంకా అయితే న్యాయం జరగలేదు. అదేవిధంగా ఇంకా తీర్మానం అలాంటి టీం కూడా వచ్చారని చెప్పారు. సో వాళ్ళు కూడా మాట్లాడి వెళ్ళిపోయారన్నమాట. దాని తర్వాత కూడా ఇంకా ఎవరు రెస్పాండ్ చేయలేదు. గవర్నమెంట్ తరపు నుండి అయితే ఎవరైతే ఇంకా రెస్పాండ్ అయితే కాలేదు. సో పార్లమెంట్లో కానీ మామూలుగా మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్ జరిలో కూడా వీళ్ళు ఈ యొక్క వైషు జరిగిన అన్యాయం గురించి డిస్కస్ చేయాలి కదా, కానీ ఎవరు డిస్కస్ చేయడం లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ తరపు నుండి ఒక పర్సన్ రావాలి కదా. వైష్ణవి ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, అంత కిరాతకంగా ఎలా చంపాడు, ఆ విషయాలు తెలుసుకోవాలి కదా. కానీ గవర్నమెంట్ తరపు నుండి ఒక స్పెషల్ ఆఫీసర్ కానివ్వండి ఎవరికి రాలేదండి ఇప్పటివరకు. అది చాలా అన్యాయం. కానీ ఈ యొక్క 13 మంది అన్నదమ్ములు అయితే బాగా పోరాటం చేస్తున్నారు. వైష్ణుకు న్యాయం జరగాలని యూట్యూబర్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ కానీ అదేవిధంగా మీడియా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కోరుకునేది ఒకటే, వైష్ణుకి న్యాయం జరగాలి. వాడు అంత కిరాతకంగా చెప్పాడు కదా, అంత నమ్మించి మోసం చేశాడు కదా, వాడిని అయితే జీవిత ఖైదు కానీ వారి శిక్ష విధించాలని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములకు కూడా కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వైషు వాళ్ళ అమ్మని చూడడానికి కూడా వేరే విలేజ్ నుండి చాలామంది వస్తున్నారు, వైషు అమ్మని ప్రకటిస్తున్నారు, ఇలా జరిగింది నేను ప్రకటిస్తున్నారు. వైషు వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ యొక్క వైషు యొక్క పూట పెట్టుకుని అయితే చాలా ఏడుస్తూనే ఉంది. సో ఆ యొక్క జ్ఞాపకాలు ఉంటాయి కదండి, చిన్నప్పటి నుండి బాగా అల్లారంతో పెంచుకున్న ఒక కూతురు వాడికి ఇచ్చి లవ్ మ్యారేజ్ ఒప్పుకొని ఇచ్చి వారింట్లో పెట్టుకొని 3 పూట్ల అన్నం పెట్టి వాడికి మేపి ఒక బలిసిన మేకల మేపితే లాస్ట్కు వాడు అతి కిరాతకంగా చంపాడు అనమాట. వాడికి ఇష్టం లేకపోతే వదిలిపెట్టి వెళ్తే అయిపోదు కదా, నాకు అర్థం కాదు. అన్నీ ఎవరు అడిగేవారు కాదు కదా, వాడికి ఇష్టం లేదు వెళ్ళిపోవచ్చు కదా. అంటే వాడు లవ్ చేసిన ఎందుకు వెంట పడ్డాడో అర్థం కావట్లేదు. అదేవిధంగా అందరూ అదే కోరుకుంటున్నారు. ఇప్పటికైతే 20 days అవుతుంది, వైష్ణుకి అయితే న్యాయం ఏం జరగలేదు. అందరు అదే కోరుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానీ ఇదే టాప్ న్యూస్ అనమాట. మనం ముందుగా ఏంటంటే గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేసిన ఒక పర్సన్ ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసి ఏ విధంగా జరిగింది, హరిబాబుకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నామంట. అంతేగాని ఇంకా వాళ్ళైతే ఏం కోరుకోవడం లేదు. వాళ్ళు ఇంకైతే వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారనమాట. వాళ్ళ అన్నదమ్ములు ఇంకా పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాలన్నమాట. అందుకే 13 మంది అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళంతా మందిని నమ్మించి మోసం చేసినట్టే నిజంగా ఎంత కన్నింగ్గా ఆలోచించాలో అర్థమైపోతుంది. ఎందుకంటే 10 మంది నమ్మించి అంత స్వీట్గా మాట్లాడు, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. అవన్నీ అంత నమ్మించినా కానీ లాస్ట్కు అతి కిరాతంగా మరీ వారింట్లో కూడా చంపడం అనేది ఘోరం కాదు. వారు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. వారికైతే కట్టించారు.